హైదరాబాద్ కొత్తపేటలో సినీ నటి శ్రీలీల సందడి చేశారు. కొత్తపేటలో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ వైభవం షాపింగ్ మాల్ ను ప్రారంభించారు శ్రీలీల. ఈ కార్యక్రమానికి ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి కూడా హాజరయ్యారు. తెలంగాణలో ఇప్పటికే 3 షాపింగ్ మాల్స్ ఉండగా కొత్తపేట 4వ షాపింగ్ మాల్ ను ప్రారంభించామన్నారు యజమాని చలపతి. అలాగే అన్ని రకాల వస్త్రాలు ఒకే చోట దొరికే మాల్ ను యాజమాన్యం ఏర్పాటు చేసిందని, ప్రారంభోత్సవానికి మంచి ఆఫర్ ప్రకటించిందని తెలిపారు శ్రీలీల. ఈ నన్మ మన భారతదేశము ఆర్థికంగా పెరుగుతుందంటే ఉత్త మాటలు కాదు, ఇటువంటి జాగాలు కనబడుతున్నది. 10వ స్థాయి నుంచి 5వ స్థాయికి వచ్చిందంటే ఇటువంటి షాపింగ్ మాల్లలో మాకు కనబడుతుంది. ఇటువంటి బిజినెస్ మ్యాన్ పైకి వస్తుందంటే అది కనబడుతుంది. అదే కాక కన్స్యూమర్ సొసైటీ అయింది. అంటే 10 ఏళ్ల క్రితం ఎట్లుండేనో దానికంటే 300-400% బిజినెస్ పెరిగినాయి. ఒకప్పుడు ధనవంతులు, మేము కాలేజ్ పోయేటోళ్ళు, ధనవంతుల కొడుకులుంటే బిడ్డలుంటే వాళ్లకు 2, 3, 4 జతలు ఉండేది. ఇప్పుడు ప్రతి పేదోళ్ళ ఇంటికి పోయినా కూడా 10 షర్ట్లు, 3 టీ షర్ట్లు, 1 జీన్స్, 3 ప్యాంట్లు లేదు. అంటే నిజంగానే భారతదేశం ఆర్థికంగా పెరుగుతుందంటే ఇటువంటి బిజినెస్లలో కనబడుతుంది, ఇటువంటి షాపింగ్ మాల్లలో కనబడుతుంది. చాలా సంతోషంగా ఉంది. హైదరాబాద్ లో శ్రీ వైభవం షాపింగ్ మాల్ ఓపెన్ చేశారు. దిస్ ఇస్ ద 5th స్టోర్ అండ్ గ్రాండ్ పార్ట్ ఏంటంటే ఆల్మోస్ట్ 60,000 స్క్వేర్ ఫీట్ అండ్ డిఫరెంట్ కలెక్షన్స్. హైదరాబాద్ లో చాలా పెద్ద స్టోర్ అవుతుంది. ఇట్స్ రియలీ గుడ్ షాపింగ్ మాల్. డిఫరెంట్ ఫ్లోర్స్, డిఫరెంట్ సెక్షన్స్ ఉన్నాయి, డిఫరెంట్ కలెక్షన్స్ ఉన్నాయి. సో మీరు అందరు రావాలి, వచ్చి షాపింగ్ చేయాలి. అలాగే ఐ థింక్ నెక్స్ట్ ఇయర్ ఇంకా చాలా ఓపెన్ చేయబోతున్నారు. సో విషింగ్ దెమ్ ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ ఫర్ చూసింగ్ హైదరాబాద్. అది రాబిన్ హుడ్ 25th రిలీజ్ అవ్వాల్సిందండి, పుష్ అయింది. సో అది త్వరలో మీకు నెక్స్ట్ ఇయర్ బిగినింగ్ డేట్ చెప్తాను. సో అప్పుడు రాబిన్ హుడ్ సినిమా, తర్వాత రవితేజ గారి సినిమా, ఇంకా ఈ నన్మ మన భారతదేశము ఆర్థికంగా పెరుగుతుందంటే ఉత్త మాటలు కాదు, ఇటువంటి